సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, మొన్న దుబాయ్లో తేజస్ ఫైటర్ జెట్కి సంబంధించిన ప్రమాదం తర్వాత దానికి సంబంధించి పెద్ద పెద్ద వార్తలు రావడం జరిగింది మీడియాలో. అంటే మనకు ప్రముఖంగా వినిపించిన వార్త ఏంటంటే, దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదం, భారత ప్రభుత్వ కంపెనీకి 26,000 కోట్ల రూపాయల నష్టం. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ కూలిపోవడంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్లు భారీగా పడిపోయాయి. దీని ఫలితంగా కంపెనీకి దాదాపు 26,000 కోట్ల మార్కెట్ విలువ నష్టం వాటిల్లింది. ఈ సంఘటన భారత రక్షణ రంగ ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారంటూ కూడా మనకి ఫ్రీక్వెంట్గా కథనాలు వస్తున్నాయి. సో ఏంటి, మన హెచ్ఏఎల్కి సంబంధించిన ఫైటర్ జెట్ పడిపోయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్ వాల్యుయేషన్ అసలు ఎంతవరకు కిందకి పడింది, ఏంటి అసలు? కరెక్ట్. సో దీంట్లో మనది 2 ఆస్పెక్ట్స్ సార్. ఒకటి వచ్చి అది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇంకొకటి వచ్చి మన దీని ఇంపాక్ట్ వాల్యుయేషన్స్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది. ఫస్ట్ ఇన్సిడెంట్లోకి వెళ్తే, అసలు ఈ తేజస్ ఫైటర్ జెట్ గురించి 1980s మొదలైంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నాను 1990s రైట్. 1980s అయితే ఈ తేజస్ అనేది పెద్ద మూమెంట్గా స్టార్ట్ అయింది. దాని ముందు మన దగ్గర MiG-21 ఉండేది. MiG-21 రష్యా నుంచి తీసుకొచ్చాం. రష్యా వాళ్ళు ఏంటంటే, వాళ్ళు వాడేసుకుని వాళ్ళంతా అవుట్డేట్ అయిపోయిన టెక్నాలజీ అంతా మనకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. మన వాళ్ళు తీసుకొచ్చి అది వాడుకునేవాళ్ళు. ఆ MiG-21 తెగ యాక్సిడెంట్లు అయ్యేది. అందుకే దాన్ని ఫ్లయింగ్ కాఫిన్ అని కూడా పేరు పెట్టారు. రైట్, గాల్లో ఎగిరే శవపెట్టి కానీ. రైట్, అంత తీవ్రంగా యాక్సిడెంట్స్ అయితే అప్పుడు ఇండియా వాళ్ళు ఓకే మన సొంతది ఒకటి తయారు చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశారు 1980s తేజస్. అది ఏమన్నారు, 2000 కల్లా వస్తుంది అన్నారు. అక్కడేమైంది, ఆ తేజస్ ఫస్ట్ టైం 2001లో ఒకటి మోడల్ చూపించారు. 2013లో వచ్చేసరికి ఫస్ట్ టైం ఆపరేషన్ క్లియరెన్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ దాని ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ 2019కి వచ్చింది. రైట్, అసలు మనం తయారు చేయడానికి ఆల్మోస్ట్ 40 ఏళ్ళు పట్టింది. అంత హెవీ హైప్ ఇచ్చేదానికి 40 ఏళ్ళు పట్టింది. ఇది నెక్స్ట్ జనరేషన్ మన సొంతంగా తయారు చేసుకున్న ఫైటర్ జెట్, ఇది ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్న దాన్ని తీసుకొచ్చి దుబాయ్ ఎయిర్ షోలో ఎగ్జిబిషన్గా పెడతారు, ప్రదర్శనకి. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్. మన పైలట్ చనిపోవడం కానీ, అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం చూసాం. మొత్తం అందరూ కూడా ఎయిర్ ఫోర్స్లో ఉండేవాళ్ళు. చాలా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ ఓకే, అది మనం ఇన్సిడెంట్ని కొంచెం ఆబ్జెక్టివ్గా చూస్తే దాని ఇంపాక్ట్ మరి స్టాక్ ప్రైస్ మీద ఉండడం నెక్స్ట్ డే కనిపించింది. మండే కానీ ట్యూస్డే కానీ హెచ్ఏఎల్ స్టాక్ ప్రైస్ పడింది. అయితే ఓవరాల్ డిఫెన్స్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అని అంటే, దానికోసమే గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పెద్ద ఎంక్వైరీ కమిటీని పెట్టారు. అసలు ఎందుకు జరిగింది, ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది ఏంటన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆ కమిటీ ఒక రిపోర్ట్. ఎందుకంటే దాంట్లో కనుక ఇది జస్ట్ ఒక వన్ ఆఫ్ ఇన్సిడెంట్, చాలా దురదృష్టవశాత్తు జరిగింది అని వస్తే ఫైన్. అలా కాకుండా ఫ్లైట్లోనే ఏదో ఫాల్ట్ ఉండింది అని కనుక వచ్చింది అని అంటే, టెక్నికల్గా జరిగింది అంటే మాత్రం అది అంటే మాత్రం దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు చూసారంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ సెక్టర్ పర్టికులర్గా 2020 కోవిడ్ లోస్ నుంచి 2024 జూన్ వరకు ఆన్ అన్ యావరేజ్ 15 times పెరిగాయి. అవునవును, ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టింది డిఫెన్స్గా. మన సొంత డిఫెన్స్లో మన సొంత లోకల్ కేపబిలిటీస్ పెరగాలి, ఇండిజినియస్ కేపబిలిటీస్ పెట్టాలని చెప్పి రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి హెచ్ఏఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ అయిన డేటా ప్యాటర్న్స్, వీళ్ళందరినీ కూడా ఈ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ విపరీతమైన పుష్ ఇచ్చింది. అలాంటి టైంలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తేజస్. ఆ ప్రాజెక్ట్లో ఇలా అవ్వడం అనేది స్టాక్స్ మాత్రం చాలా తీవ్రమైన దెబ్బ. ప్రొవైడెడ్ కమిటీ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అనమాట. ఏవేవైతే మన ర్యాలీ చూసామో 2000 నుంచి 2024 లాస్ట్ 1 yearగా ఆ వాల్యుయేషన్స్ అన్ని బాగా ఎక్కువ అయిపోయేసరికి అవన్నీ కన్సాలిడేట్ అయ్యి అదే లెవెల్లో ఆగిపోయింది. ఒకవేళ కనుక ఈ కమిటీ రిపోర్ట్ నెగిటివ్గా వచ్చి ఫ్లైట్లోనే ప్రాబ్లం ఉండింది అని చెప్పి కనుక వస్తే, అక్కడి నుంచి కొంత కరెక్షన్ చూడడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. రైట్, సో ఈ కమిటీ రిపోర్ట్ మీద మొత్తం డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కూడా చాలా ఆధారపడి చేస్తుంది. ఎవ్రీవన్ దానికోసమే వెయిట్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఒక పైలట్ మృతి చెందడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దిగ్భ్రాంతి.
బట్ మార్కెట్ పరంగా కమిటీ రిపోర్ట్ కనుక ఎటువంటి నెగటివిటీతో కనుక వచ్చినా తేజస్లోనే ప్రాబ్లం ఉండిందని కనుక చెప్తే దాని ఇంపాక్ట్ మాత్రం ఎక్స్పోర్ట్స్ రానున్న రోజుల్లో ఎక్స్పోర్ట్స్ మీద చాలా స్ట్రాంగ్గా పడుతుంది. వెస్టర్న్ మీడియా ఎస్పెషల్లీ యుఎస్, ఫ్రాన్స్ వాళ్ళందరూ ఇప్పటివరకు రఫాలేలు ఇవన్నీ తయారు చేసి అందరికి అమ్మేవాళ్ళు. మనం ఇప్పుడు సొంతంగా తయారు చేసి అమ్ముతామని ట్రై చేస్తున్నాం. మన దాంట్లో ఏదైనా ఫాల్ట్ వచ్చిందంటే మాత్రం వీళ్ళందరూ లెఫ్ట్ రైట్ అండ్ సో ఆ కమిటీ రిపోర్ట్ అనేది చాలా క్రూషియల్. అది ఎలా వస్తుంది అనే దాని మీదే డిఫెన్స్ సెక్టర్ ఫ్యూచర్ కొంతవరకు ఎంతవరకు ప్రభావం ఉంటుందని ఆ కమిటీ రిపోర్ట్ బట్టి మనకు తెలుస్తుంది. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన, పైలట్ చనిపోవడం, దాని తర్వాత దారి తీసిన పరిణామాలంతా కూడా చాలా బాధాకరమైన విషయాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.